ప్రభు ప్రైజ్ దండి. ప్రభు పేరిట అందరికి వందనాలు. ఈరోజు పునరుద్ధానం దినం సందర్భంగా ఆయన మన కోసం ఆయన దేవుని చిత్తాన్ని ఎరిగి ఆయన ఎంతో శ్రమపడి ఆయన చేయని పాపాన్ని చేయలేదు. వాస్తవంగా ఆయన ఏ పాపం చేయలేదు. అయినా కూడా పాపం ఆయన తన రక్తాన్ని చిందించి అనేకులకు మార్గదర్శిగా నిలిపి అహింసావాదాన్ని మనకు చూపి ప్రేమ, దయ, కరుణ, తోటి శత్రువుని కూడా ప్రేమించాలి అనే మాటని చెప్పి మనకి చూపించి మంచి మార్గాన్ని మనకి ప్రభువారు వేశారు. క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు. క్రైస్తవ్యం అనేది మతం కానే కాదు. పరిశుద్ధ గ్రంథంలో కూడా క్రైస్తవ్యాన్ని మతం అని చెప్పని ఎక్కడ మాట కూడా లేదు. క్రైస్తవ్యం మతం కాదు, అది ఒక మార్గం. కాబట్టి ప్రభువు ఏమంటాడంటే మంచి మార్గంలో వెళ్ళండి, మంచి మార్గాన్ని ఎంచుకోండి, పాపం చేయొద్దు. అదే క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అంటే అర్థం ఏంటంటే నేను ఎట్లా అయితే ఒక మానవుడిగా పుట్టి పాపం చేయకుండా పరిశుద్ధంగా ఎలాగైతే ఉన్నానో నాకు మాదిరిగా మీరు ఉండండి అని ప్రభువారు మనకి ఒక మాదిరి చూపించి, ఒక మానవుడు పాపం చేయకుండా భూమి మీద ఎలా బతకగలడో చూపించి నా మార్గాన్ని అనుసరించండి, మంచి మార్గాలు చూపించి, మంచి మాటలు నేర్పించి, మంచి మాటలను పరిశుద్ధ లేఖనంలో పొందుపరిచి మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచారు. ఆయన తన రక్తాన్ని చిందించడం ద్వారానే మనకి పాపక్షమాపణ కలిగింది. లేకపోతే పాపక్షమాపణ అనేది లేదు. నీళ్ళు పోసుకుంటే పోవు, ఆ ప్రదేశానికి వెళ్తే పోతాయి, ఈ ప్రదేశానికి వెళ్తే పోతాయి, ఇవన్నీ ఒట్టి మాటలు. సరే ఒకసారి వెళ్తే పోతాయి, అట్లా ఎన్నిసార్లు పోతారు? కాబట్టి మనకి పాప శాపాలు పోవాలంటే ఒక పరిశుద్ధమైన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారానే పోతుంది తప్ప వేరే మార్గం అనేది లేదు.